వెల్కమ్ బ్యాక్ టు పాటతో ఈ పూట కార్యక్రమం. ఒక మంచి పాట పాడమంటే ఏ పాట పాడితే? వాకు తోట వలము తోట బావయ్య వందమైన చెరుకు తోట బావయ్య వాకు తోట వలము తోట బావయ్య వందమైన చెరుకు తోట బావయ్య చెరుకు తోటల సిలికలాట బావయ్య ఏమి చూసి ఎగిరేత బావయ్య చెరుకు తోటల సిలికలాట బావయ్య ఏమి చూసి ఎగిరేత బావయ్య వాకు తోట వలము తోట బావయ్య వందమైన బంతి తోట బావయ్య వాకు తోట వలము తోట బావయ్య వందమైన బంతి తోట బావయ్య బంతి తోట్ల బాసలాట బావయ్య ఏమి చూసి ఎగిరేత బావయ్య బంతి తోట్ల బాసలాట బావయ్య ఏమి చూసి ఎగిరేత బావయ్య బొడివనేలు వడ్డమేసి బావయ్య బొద్ది గింజలు ఎగిరేత బావయ్య బొడివనేలు వడ్డమేసి బావయ్య బొద్ది గింజలు ఎగిరేత బావయ్య. ఇంక ఇట్లా పాట పాడుకుంటా పని చేస్తే పని చేసినట్టు కూడా ఉండదు. పని మనకు గుర్తుకురా సార్, ఈ పని చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఏడవైనా కూడా నీకు ఎప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు నీకు ఎప్పుడు పాటల చింతనే అంటారు, కానీ వాళ్ళు చెప్పేది నేను పట్టించుకున్న మైండ్ నాకు అట్లనే అనిపిస్తుంది. ఎవరి మాటలు పట్టించుకోను, నాకు వచ్చేది అదే వస్తుంది. కూర్చున్నా అదే వస్తుంది, ఇంట్లో ఉన్న అదే వస్తుంది. నార్మల్గా మందిలో కూర్చున్నా నా నోరు నాకు వాడుతూనే ఉంటుంది, అట్లా ఆగది అంతే. అట్లా అన్నారా చాలా మంది? అన్నారు నీకు ఎప్పుడు పాటల చింతే ఏంది పిచ్చిలేసిందా నీకు పాటలు పాడతావు అంటారు అట్లా. ఇప్పుడు ఇంకా ఈ పని పాటలతో పాటు ఇట్లా బతుకమ్మ పాటలు ఇంకా ఇట్లా ఏమైనా పాడతారా? బతుకమ్మ పాటలు కూడా వస్తాయి. ఒకసారి పాడు. అయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన అయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన వాపరుమా శివుడు దేవకి నందానో దైవకి నందాన జగములు వేలేటి జగలోక మాత వయ్యయ్యో నందాన దేవకి నందానో దైవకి నందాన. ఇంకా సినిమా పాటలు పాడతారా ఏమన్నా? సినిమా పాటలు అంటే సినిమాలు చూస్తారా? ఇంత చూసా కానీ నాకు పాటలు అంత ఇష్టం ఉండదు. ఫోక్ సాంగ్స్ ఎక్కువ పాడతాను. ఓకే, మీ జీవితం పైన, మీ కుటుంబం జీవితం పైన, మీ ఊరి పైన ఇట్లా ఏమన్నా పాట రాసుకున్నారా? ఊరి పైన ఏం రాసుకోలే, నా జీవితం పైన రాసుకున్నా. ఒకసారి పాడండి. పెద్దల్లా నాటిది జైరామో రామా పెళ్ళిళ్ళు చేసిరన్న జైరామో రామా పెద్దల్లా నాటిది జైరామో రామా పెళ్ళిళ్ళు చేసిరన్న జైరామో రామా పెట్టిన బొట్టులేమో జైరామో రామా పేడన్నా ఎత్తలేదే జైరామో రామా కట్టిన తాలేమో జైరామో రామా కలనన్నా తప్పలేదే జైరామో రామా చేసుకున్న భర్తనేమో జైరామో రామా సెదలమ్మ పాలాయే జైరామో రామా కన్నా తండ్రి ఉంటేనేమో జైరామో రామా కాటికి జైరావాయే జైరామో రామా కానారాని దేశమిస్తివి జైరామో రామా కానీ కష్టం వచ్చే తండ్రి జైరామో రామా. ఈ పాట ఇది నా జీవితం గురించి. ఈ పాట మా నాన్న కూడా లేడు, మా ఆయన కూడా లేడు, అంటే వీళ్ళు చేసుకునే లేడు, కన్న తండ్రి లేడని నేను ఈ పాట రాసుకున్నాను. కానీ చాలా భారంతో కూడుకున్న పాట ఇది, చాలా ఒక రకంగా వైబ్స్ ఇట్లా ఇట్లా అయిపోతుంది, ఒక బాధాకరమైన. నాకు పాడడానికి కూడా సరిపోదు, కానీ కాకపోతే పాట వినబెట్టాలి కదా సార్, నేను వాడుకున్న పాట అంటే వినబెట్టాలనేసి పాడతా. అట్లా ఏడ వాడమన్నా ఈ పాట వాడతా నేను. చాలా అద్భుతంగా రాసినారు. ఇంకా మీకు గుర్తింపు తెచ్చిన పాట, మీ ఈ పాట అయితే అబ్బా భలే పాడుతుంది అరణక్క అంటారు కదా. ఏడగాన రాణే నా దొరాల వెంకటేశ ఏడగాన రాణే నా దొరాల వెంకటేశ గుళ్ళె ఉన్నడేమో నా దొరాల వెంకటేశ గుడిలో పట్టున్నడేమో నా దొరాల వెంకటేశ గూడి నాది కాదే గుండేలు నాది కాదే గూడి నాది కాదే గుండేలు నాది కాదే గూడి నాది కాదే నా బాల సెందురమ్మ గుండేలు నాది కాదే నా బాల సెందురమ్మ ఊరెంక ఉల్లి తోట నా దొరాల వెంకటేశ ఊరెంక ఉల్లి తోట నా దొరాల వెంకటేశ తోటల్ల ఉన్నడేమో నా దొరాల వెంకటేశ యాడగాన రాడే నా దొరాల వెంకటేశ
తోటల్ల లేను పిల్ల వాడల్ల లేను పిల్ల తోటల్ల లేను పిల్ల వాడల్ల లేను పిల్ల వాడల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ వాడల్ల లేను పిల్ల నా బాల సెందురమ్మ. ఏడున్నాడు మరి? ఏమైంది ఆఖరికి, ఏమైంది? దొరికిండు నా బావో నా దొరాల వెంకటేశ దొరవన్య కాడివయ్యో నా దొరాల వెంకటేశ సిక్కిండు నా బావో నా దొరాల వెంకటేశ సిరివన్య కాడివయ్యో నా దొరాల వెంకటేశ ఇదరాము బూడుదాము. అదే అదే కావాలి, అదే. ఓకే, చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల కదా, బయటికి వెళ్ళి పాడడం, ఏ టైం అవుతుందో, ఏడుంటామో, ఏం చేస్తామో, మళ్ళీ ఇంటికి రావడం, ఇదంతా కొంచెం రిస్క్తో కూడుకున్న పని కదా. ఎందుకులే ఈ పాటలు, ఇంటికాడ ఉండి పని చేసుకుందాం అని ఇప్పుడు అని అనిపించిందా మీకు? అనిపించింది కానీ కాకపోతే నాకు వచ్చి కూడా నా గొంతులకి వెళ్ళి పాటలు పాడాలని నాకు ఇష్టం ఉండి పాడుతున్నా, పాటల ప్రయాణం చేస్తున్నా నేను అట్లా. ఇక పాడాలి నాకు వచ్చి కూడా ఏంటికి వేస్ట్ కదా. చాలా మంది వాడుతుంటారు కదా, అరే నాకు చదువు వచ్చిన వాళ్ళు ఫస్ట్ చదువు వచ్చిన వాళ్ళు వాడుతుంటే నాకు చదువు రాదు కదా, నేను వాడడం కాదు కదా, కుదరదు అనిపించింది సార్ నాకు. ఇక నాకంటే చాలా చదువు రాని వాళ్ళు, డౌన్లో ఉన్న వాళ్ళు కూడా పాటలు పాడి వినిపిస్తుంటే అనిపించింది కదా, నేను కూడా వాడగలుగుతా కదా, నాకు వస్తాయి కదా పాటలు, నాకు చదువు రాకుండా పాటలు అయితే వస్తాయి కదా, నేను పాడగలుగుతా, ఖచ్చితంగా వాడతా, ప్రయాణం చేస్తా, ఒంటరి ప్రయాణం అయినా సరే చేస్తా అనుకున్న తమ్ముళ్ళు సపోర్ట్ చేసేరు. ఎట్లా ఎక్కడ పోయినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది నాకు. ఈ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడారు? తెలంగాణ ఉద్యమంలో వాడలే నేను ఇంకా. తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా పాటలు వచ్చా మీకు? తెలంగాణ పాటలు అంటే అంటే పాడుకుంటా కానీ ప్రస్తుతానికి అనుకోలేదు. ఓకే ఓకే. ఇప్పుడు తెలంగాణ కళాకారులకి కొంతమందికి జాబులు ఇస్తున్నారంట, అట్లా మీరు ఏమన్నా ప్రయత్నాలు చేసిరా? ఏం చేయలేదు సార్ నేను. కాకపోతే ఇక పాడుకుంటా, ఎక్కడంటే అక్కడ పోతా, పాడతా, వస్తా కానీ ఇంకా నేను ఏం చేయలే అట్లా. ఎందుకు మరి చేయండి, జాబ్స్ ఇస్తున్నారు కదా పాటలు పాడేటోళ్ళు అందరికీ. ఇక నాకు తెలియదు సార్, తెలిస్తే ఎవరు నాకు చెప్పేటోళ్ళు లేరు, తెలియదు అట్లా. ఎక్కువ ఎవరితోని పాటలు పాడతారు మీరు? అంటే ఎవరి టీంలో ఎక్కువ వర్క్ చేస్తుంటారు? అంటే నా ఛానల్లో వాడతా, ఎవరైనా ఇట్లనే నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు వాడితే కొంచెం పోతుంది అని చాలామంది పిలుస్తారు కదా, ఎవరు ఛానల్కి వాడమంటే వాళ్ళ ఛానల్లో వాడతా. ఇంకా ఒక కండక్టర్ సీన్ అని ఉండు, ఇంకా ఆయన ఎక్కువ ప్రోగ్రాంలకు తొలుకోపోతాడు, అన్న నువ్వు వస్తే బాగా పాడతావు, నీ గొంతు కూడా బయటికి వెళ్ళి బాగా అనిపిస్తుంది అని తీసుకుపోతాడు అట్లా. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఛానల్ మీద పెట్టడం, పైసలు, ఇదంతా కొంచెం పైసలు ఖర్చు పని కదా. అంటే నేను ఖర్చు పెట్టలేను సార్, నేను ఖర్చు పెట్టలేను కానీ నేను పాటలు పాడతా. తమ్మితోటి ఒకరోజు కూర్చొని అడిగిన, వీళ్ళు ఇంతమంది ఇంత చదువురాని వాళ్ళు వీళ్ళందరూ పాటలు పాడుతారు తమ్మి, నేను పాడతా, నాకు పాడాలని ఉంది, పాడితే ముగ్గురు పిల్లలు సార్ నాకు, ఒక కొడుకు 2 బిడ్డలు, వాళ్ళని ఏమన్నా ఇప్పుడు చాలా మంది నేను కూలి చేసినట్టుగా నేను బతికితే చాలు పాడతా అని అంటే అమౌంట్ పెట్టడానికి తమ్ముడు ముందుకు దిగాను, అమౌంట్ పెట్టే సోమత నాకు లేదు. ఓకే. ఇప్పుడు ఇట్లా జానపదాలు కానీ ఇంకేమన్నా పాడతారా? ఇప్పుడున్న ట్రెండింగ్ జానపదాలు. ఎల్లే బావే సో ఓహో ఎండా కొట్టే ఒల్లే మండే బావయ్య బిందా మీద బిందా పెట్టి ఓహో ఓహో బిందా మీద బిందా పెట్టి ఏసో ఓహో బినా పెళ్ళికి నేనే పోతే బావయ్య బినా పెళ్ళికి నేనే పోతే బావయ్య ఎల్లయ్య బావేసో ఓహో ఎండా కొట్టే ఒల్లే మండే బావయ్య. ఈ సాంగ్ అమ్మకు వస్తుంది. మేము ఈ సాంగ్ రికార్డ్ చేద్దామని పొద్దుగాల చేద్దామని రెడీ అయినాం, రికార్డ్ చేద్దామని అనే వరకు నైటే వచ్చింది సాంగ్. ఇట్లా ఫోన్ చూసి కూడా ఏరినాం, అమ్మ ఈ పాట పాడదామని రేపు స్టూడియోకి పోదామని డిసైడ్ అయినాం. ఆల్రెడీ ఇంట్లోనే రిలీజ్ అయింది, యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఇంకా సపరేట్ అడుగుకున్నాం, అమ్మకు వస్తుంది సాంగ్ మొత్తం. ఓకే. అంటే అది ఒరిజినల్ సాంగ్, దాన్ని ఏమైనా మాడిఫై చేసినారా? ఒరిజినల్ సాంగే కానీ కాకపోతే వాళ్ళు వాడినప్పుడు మనది కాదు కదా సార్, యూట్యూబ్లో ఎవరు ముందర పెడితే వాళ్ళది అంటారు పాట. అట్లా ఇంకా మీ దగ్గర చాలా సేకరణ పాటలు ఉంటాయి కదా? ఉంటాయి. అవన్నీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చేయాలనే ప్రయాణం ఇక ఆగొద్దనే చేస్తున్నా సార్ నేను ఇట్లా. పాటతో ఈ పూట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.